చందమామ 1956 జూన్ నాటి బేతాళ కథ. జయాపజయాలు. సాహసోపేతుడైన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మళ్ళీ శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు గల ఉదారగుణం అందరికీ ఉండదు. నీకు నచ్చే కథ ఒకటి చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. తామ్రపర్ణి తీరాన ఒకప్పుడు అనేక చిల్లర రాజులు వెలిసి తమలో తాము ఎడతెగని యుద్ధాలు చేసుకున్నారు. అలాంటి ఒక యుద్ధంలో తేజస్వి అనేవాడు గజనగరాన్ని జయించి ఆ దేశపు రాజును చంపేసి తానే రాజైనాడు. గజనగరపు యువరాజు మాధవవర్మ పరారీ అయ్యి నదిని దాటి వ్యాఘ్రనగరం చేరి ఆ నగరాన్ని ఏలే శౌర్యవర్మను శరణుజొచ్చాడు. గజనగరానికి రాజై కూర్చున్న తేజస్వి వ్యాఘ్రనగరాన్ని కూడా కబళించటానికి సన్నాహాలు ప్రారంభించాడు. కారణం ఏమిటంటే, తనకు శత్రుశేషమైన మాధవవర్మ వ్యాఘ్రనగరంలో ఉన్నాడు. అదీ కాక తేజస్వికి పరరాజ్యాలను జయించాలనే కాంక్ష ఇంకా తీరలేదు. అందుకని ఆయన సైన్యాన్ని సమకూర్చుకుని సామంతులను వెంటబెట్టుకొని పడవల్లో నదిని దాటి వ్యాఘ్రనగరం మీద పడ్డాడు. అయితే వ్యాఘ్రనగరపు రాజైన శౌర్యవర్మ దీనికి సిద్ధంగా ఉన్నవాడు కావటం చేత తన బలాలను రహస్య స్థానాలలో దాచి ఉంచి శత్రువును కోట ప్రవేశించనిచ్చి చావుదెబ్బ కొట్టాడు. తేజస్వి ఘోర పరాజయం పొంది సైన్యాన్ని కోల్పోయి ప్రాణాలతో గజనగరం చేరుకోగలిగాడు. ఈ యుద్ధంలో తేజస్వికి సహాయపడిన సామంతులలో మతిమంతుడు అనే యువకుడు ఒకడు ఉన్నాడు. వ్యాఘ్రనగరపు కోటను ప్రవేశించిన వాళ్లల్లో ఇతను కూడా ఒకడు. ఆ సమయంలో ఈ మతిమంతుడు శౌర్యవర్మ కుమార్తె అయిన లావణ్యవతిని చూశాడు. అది మొదలు మతిమంతుడికి లావణ్యవతిని ఎలా పెళ్ళాడాలా అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచనే లేదు. అతను ఒకనాడు తేజస్వి దగ్గరకు వెళ్ళి, మహారాజా, వ్యాఘ్రనగరంలో మనకు జరిగిన పరాభవం తలుచుకుంటూ ఉంటే నాకు నిద్రాహారాలు రుచించకుండా ఉన్నాయి. మనం ఈసారి వ్యాఘ్రనగరం మీద దండెత్తాలంటే ఆ నగరంలో మన మనిషి వేగువాళ్లుగా ఉండాలి. ఎవరినైనా పంపుదామా అని సూచించాడు. దానికి ఎవరు సిద్ధపడతారు అని అడిగాడు తేజస్వి. నేను సిద్ధంగా ఉన్నాను మహారాజా అన్నాడు మతిమంతుడు. వేగులవాడుగా అతన్ని పంపటానికి తేజస్వి సమ్మతించాడు. మతిమంతుడు వ్యాఘ్రనగరం చేరుతూనే రాజును సందర్శించి, మహారాజా, మీకు తేజస్వి వల్ల అపాయం తొలగిందని భావించకండి. ఆయన నన్ను మీ రహస్యాలు తెలుసుకోమని పంపాడు. నాకు మీ రహస్యాలు అవసరం లేదు. మీరు మాత్రం కట్టుదిట్టాలతో ఉండటం మంచిది అని చెప్పాడు. శౌర్యవర్మ వెంటనే చుట్టుపక్కల రాజులనందరినీ పిలిపించి తేజస్వి తన పైన పడే పక్షంలో వాళ్ళందరూ తనకు సహాయం వచ్చేటట్లు రహస్య ఒడంబడిక చేసుకున్నాడు. మతిమంతుడు శౌర్యవర్మతో తాను లావణ్యవతిని పెళ్లాడగోరుతున్నట్లు చెప్పాడు. శౌర్యవర్మ ఇందుకు ఆమోదం తెలిపాడు. అయితే లావణ్యవతి అదివరకే మాధవవర్మను ప్రేమించింది. మాధవవర్మ కూడా ఆమెను ప్రాణంతో సమానంగా ప్రేమించాడు. తగిన సమయం వచ్చిన దాకా వాళ్ళు ఈ విషయం బయట పెట్టదలుచుకోలేదు. ఈ సంగతులేవి తేజస్వి ఎరగడు. కానీ మతిమంతుడు తనను వంచినట్లు స్పష్టమైంది. అందుచేత ఆయన, మీ వద్ద ఉన్న రాజద్రోహి అయిన మతిమంతుణ్ణి నా విరోధి అయిన మాధవవర్మను వెంటనే ఒప్పగించకపోయినట్లయితే మీ రాజ్యాన్ని నేలమట్టం చేస్తాను అని బెదిరిస్తూ శౌర్యవర్మకు కబురు చేశాడు. మాపైకి యుద్ధానికి వచ్చే పక్షాన మీకు కిందటిసారి కంటే పెద్ద పరాభవం చేసి పంపుతాము అని శౌర్యవర్మ జవాబు పంపాడు. ఈ జవాబు చూడగానే తేజస్వికి బెదిరింపులతో పని జరగదని తెలిసిపోయింది. ఆయన యుద్ధ ప్రయత్నాలన్నీ మానుకున్నట్లు నటించాడు. మతిమంతుడు శౌర్యవర్మకు తేజస్వి గుట్టుమట్టులు చాలా చెప్పాడు. గజనగరానికి వేగుల వాళ్లను పంపించి అక్కడి వార్తలు తెప్పించడానికి కూడా చాలా సహాయపడ్డాడు. ఇన్ని చేసిన మతిమంతుడు తన కుమార్తె అయిన లావణ్యవతిని కోరి ఉండటం వల్ల శౌర్యవర్మ తన కుమార్తెతో, అమ్మా, నువ్వు మతిమంతుణ్ణి చేసుకోవటానికి ఒప్పుకోవటం మంచిది. అతను మనకు చాలా మేలు చేసి ఉన్నాడు. అతని రుణం మనం ఇంకో విధంగా తీర్చుకోలేం. అదీ కాక మన క్షేమం అతనిపై అధికంగా ఆధారపడి ఉంది అని సలహా ఇచ్చాడు. కానీ లావణ్యవతి మాధవవర్మను పెళ్లాడాలని ఏనాడో నిశ్చయించుకున్నది.
ఆ సంగతి కూడా శౌర్యవర్మకు తెలుసు. అయినా మాధవవర్మ ఈనాడు ఎందుకు కొరగానివాడైపోయాడు. రేపు యుద్ధమే వచ్చినా అతను పెద్ద ఎత్తున సహాయపడలేడు. అతని కోసం గజనగరపు ప్రజలు కూడా తిరుగుబాటు చేసే ఉద్దేశ్యంలో లేరని తెలిసిపోయింది. కానీ లావణ్యవతి తన మనసును మాధవవర్మ మీద నుండి మతిమంతుడి మీదికి మళ్లించలేక, అతనిని చేసుకోవటం తనకు ఇష్టం లేదని తండ్రితో చెప్పనూ లేక తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ రాసాగింది. నిజానికి యుద్ధ భయం కలిగే లక్షణాలు కూడా ఏమీ లేవు. గజనగరానికి వెళ్ళి వచ్చిన వేగుల వాళ్ళు అక్కడ యుద్ధ ప్రయత్నాలు ఏవీ లేవని, జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతున్నదని చెప్పారు. దీనికి తగ్గట్లే తేజస్వి వద్ద నుండి ఒక దోత వ్యాఘ్రనగరానికి వచ్చి ఒక ఆహ్వానం అందజేశాడు. ఈసారి వసంతోత్సవాలకు తమరు సబంధు పరివారంగా రావాలి అని నా విజ్ఞాపన అంటూ తేజస్వి శౌర్యవర్మకు ఆహ్వానం పంపాడు. మహారాజా, ఈ ఆహ్వానాన్ని నమ్మకండి. ఇందులో తప్పక ఏదో కుట్ర ఉన్నది అని మతిమంతుడు శౌర్యవర్మను హెచ్చరించాడు. తేజస్వి ఆహ్వానాన్ని నిరాకరిస్తూ శౌర్యవర్మ దోతను సాగనంపాడు. అంతేకాక శౌర్యవర్మ ఆ ఏడాది తన రాజ్యంలోనే వసంతోత్సవం బ్రహ్మాండంగా చేయడానికి నిశ్చయించుకుని తనతో ఒడంబడికలు చేసుకున్న రాజులందరికీ ఆహ్వానాలు పంపాడు. వాళ్ళందరూ వచ్చారు. విందులు వేడుకలు గొప్పగా ఏర్పాటయ్యాయి. లావణ్యవతి ఈ వేడుకలకు మరింత శోభ చేకూర్చింది. వసంతోత్సవానికి ఆహ్వానం పొంది వచ్చిన వాళ్లల్లో లావణ్యవతిని పెళ్లాడగోరిన వారు చాలామంది ఉన్నారు. ఈ ఉత్సవపు వేడుకలలోనే శౌర్యవర్మ తన కూతురు పెళ్లి గురించి ఏదైనా ప్రకటన చేస్తాడని వాళ్ళందరూ నమ్మారు. మతిమంతుడు కూడా అదే ఆశతో ఉన్నాడు. ఒక్క మాధవవర్మకే ఈ వేడుకలలో ఏ ఆనందమూ లేదు. లావణ్యవతికి ఇంకా తనపై ప్రేమ ఉన్నదని అతనికి తెలుసు. తమకిద్దరికీ పెళ్లి అయ్యే అవకాశం లేదని కూడా అతనికి తెలుసు. తన భవిష్యత్తు అతనికి అయోమయంగా ఉన్నది. అతను విందుకు వెళ్ళటానికి కూడా ముఖం చెల్లక మామూలు వేళకు తన ఇంటనే భోజనం చేసి పడుకుని నిద్రపోయాడు. అక్కడ రాజభవనంలో విందు ఉత్సాహంగా సాగుతున్న సమయంలో కొమ్ము బోరలు వినిపించాయి. భటుడు ఒకడు రోజుకుంటూ వచ్చి, మహారాజా, ప్రమాదం! గజనగరపు రాజు పెద్ద సైన్యంతో నదిని దాటి వచ్చాడు. శత్రు సైనికులు నదీ తీరాన గల గ్రామాలను తగలబెట్టేసి బీభత్సం చేస్తున్నారు అని చెప్పాడు. ఎక్కడ వాళ్ళు అక్కడ స్తంభించిపోయారు. శౌర్యవర్మ తాపీగా లేచి నిలబడి నిశ్చలమైన కంఠంతో, మిత్రులారా, తేజస్వి నన్ను ఈ ఉత్సవానికి ఆహ్వానించగా నేను వెళ్ళలేదు. అందుచేత ఆయన స్వయంగా బయలుదేరి వచ్చినట్లున్నది. ఆయనకు సరి అయిన సత్కారం చేయటానికి మీరంతా నాకు మీ చేయూత ఇవ్వండి అన్నాడు. అతిథులలో ఒక్కరు కూడా మాట్లాడలేదు. వాళ్ళు విందు కొడవటానికి వచ్చారు కానీ యుద్ధం చేయటానికి రాలేదు. వారి సహాయం లేకుండా శౌర్యవర్మ ఈసారి శత్రువును జయించలేడు. ఎందుచేతనంటే ఈసారి ఆయన శత్రువుని ఎదుర్కొనేటందుకు సిద్ధంగా లేడు. ఆయనకు అపజయం తప్పదన్నట్లు కనబడింది. ఆ సమయంలో లావణ్యవతి లేచి నిలబడి, అతిథులారా, నన్ను పెళ్లాడాలని ఉన్నట్లు మీలో చాలామంది ఇదివరలో మీ అభిప్రాయం ప్రకటించారు. నిజం చెప్పేస్తున్నాను, నేను మాధవవర్మను చేసుకుందామని అనుకున్నాను. కానీ ఇప్పుడు దేశక్షేమం కోరి ఆ ఉద్దేశం మార్చుకుంటున్నాను. ఈ ఆపత్ సమయంలో నా తండ్రికి మీలో ఎవరు ఎక్కువగా తోడ్పడతారో వాళ్లను నేను మనస్ఫూర్తిగా పెళ్లాడతాను. ఇందుకు ఈశ్వరుడే సాక్షి అని ఎలుగెత్తి చెప్పింది. ఈ మాటలు వినగానే అందరిలోనూ ఒక్కసారిగా చైతన్యం ప్రవేశించినట్లయింది. లావణ్యవతిని గెలుచుకోవటం ఇక తమ వంతు. వారు భోజనాల ముందు నుండి లేచి తమ తమ బలాలను యుద్ధానికి ఆయత్తం చేయటానికి బయలుదేరారు. లావణ్యవతి కూడా ఆ చీకటి సమయంలో రహస్య మార్గాల మధ్యన మాధవవర్మ ఇల్లు చేరింది. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. ఆమె అతన్ని నిద్రలేపి, ఒక వంక మాన ప్రాణాలకు హాని జరుగుతూ ఉంటే సుఖంగా నిద్రపోతున్నావా, లే లే అంటూ యుద్ధం గురించి, తాను చేసిన వాగ్దానం గురించి అతనితో చెప్పేసింది. ఇదివరకు నిన్నే పెళ్లాడతానని మాట ఇచ్చి ఉన్నాను, కానీ ఇక ఇప్పుడు నన్ను భార్యగా గెలుచుకునే భారం నీపైన ఉన్నది అని మాధవవర్మను హెచ్చరించి వచ్చిన దారినే ఆమె అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన కొంతసేపటిదాకా మాధవవర్మ
మూఢుడిలాగా అలాగే కూర్చున్నాడు. ఆ తరువాత అతను బాకు ఒకటి తీసి బొడ్డున పెట్టుకుని బయలుదేరాడు. అతను అరణ్యం గుండా నదికేసి పోతూ ఉండగా ఒక పక్కన అలికిడి వినిపించింది. అతను జాగ్రత్తగా అటువైపు వెళ్ళి అక్కడ శత్రు సైనికుల శిబిరం ఉన్నట్లు గమనించాడు. తెల్లవారేదాకా వారు విశ్రమించి తెల్లవారుతూనే కోటపైకి వస్తారు. ఈలోపుగా తాను ఏమైనా చెయ్యాలి. మాధవవర్మ తాను కూడా ఆ సైనికులలో ఒకడులాగా చాటుమాటు లేకుండా ధైర్యంగా డేరాల మధ్యగా నడవసాగాడు. అతనిని ఎవరూ అనుమానించలేదు. ఎవరూ అతనికేసి చూడను కూడా చూడలేదు. శిబిరమంతా మాటుమణిగేదాకా అటు ఇటూ తిరిగి చివరకు మాధవవర్మ తేజస్వి గుడారం దగ్గరకు చేరాడు. అతను గుడారం పక్కన నేల మీద పడుకుని పాములాగా పాకుతూ లోపలికి ప్రవేశించి లేచి నిలబడ్డాడు. గుడారంలో తేజస్వి గాఢ నిద్రలో ఉన్నాడు. పక్కనే చిన్న కాగడా వెలుగుతున్నది. బొడ్డులో నుండి బాకు పైకి తీసి మాధవవర్మ తేజస్విని సమీపించాడు. ఈ తేజస్వి అకారణంగా తన రాజ్యంపై పడి తన తండ్రిని చంపాడు. రాజ్యాన్ని హరించాడు. తనను కాంతిశీకుణ్ణి చేశాడు. వీడే తన గర్భశత్రువు. వీడి ప్రాణాలు ఇప్పుడు తన చేతిలో ఉన్నాయి. వీడు చస్తే తనకు రాజ్యప్రాప్తి కలుగుతుంది. శౌర్యవర్మకు చుట్టుకున్న ఆపద గడుస్తుంది. లావణ్యవతి తన భార్య అవుతుంది. కానీ మాధవవర్మ తేజస్విని చంపలేదు. ఎంత శత్రువైతే మాత్రం నిరాయుధుణ్ణి ఎలా చంపను, నా వల్ల కాదు అనుకుని తన చేతిలో ఉన్న బాకును తేజస్వి తలప్రక్క దిండులో గుచ్చి మాధవవర్మ తను వచ్చిన దారినే కోటకు తిరిగి వెళ్ళిపోయాడు. తెల్లవారేలోపుగా కోట రక్షణలన్నీ పూర్తి అయ్యాయి. వసంతోత్సవానికి వచ్చిన వాళ్ళంతా తమ పరివారాలకు ఆయుధాలు ఇచ్చి తాము ఆయుధాలు ధరించి కోటను రక్షించటానికి సిద్ధమై నిలబడ్డారు. ఇలా తయారైన వాళ్లల్లో మతిమంతుడు మాధవవర్మ కూడా ఉన్నారు. అరుణోదయం వేళ కోట ముట్టడి ఆరంభమైంది. 2-3 ఘడియల లోపుగా కోట రక్షణలన్నీ చిందరవందర అయిపోయాయి. మహాసముద్రంలాగా శత్రుబలాలు కోటలో జొరబడ్డాయి. విజయధ్వానాలు మిన్నంటుతూ ఉండగా తేజస్వి దర్బారు ప్రవేశించాడు. ఓడిపోయిన శౌర్యవర్మ, ఆయన కుటుంబము, ఆయనకు తోడ్పడిన రాజులు అదివరకే అక్కడకు చేర్చబడ్డారు. తేజస్వి సింహాసనం దగ్గరకు రాగానే ఆ పక్కనే నిలబడి ఉన్న శౌర్యవర్మ తన కిరీటం తీసి తేజస్వి పాదాల వద్ద ఉంచాడు. అదేమిటి శౌర్యవర్మ, నీ తొల కొలతలు తీసుకుని తయారు చేసిన కిరీటం తీసేస్తావెందుకు? అది నీ తల మీద రాణించినట్లుగా నా పాదాల దగ్గర ఎలా రాణిస్తుంది? ఒక చిన్న అపోహలో మీరంతా పడిపోయారని నాకు తెలుస్తోంది. నేను కేవలం అతిథిగా వచ్చాను. వసంతోత్సవానికి ఆహ్వానిస్తే మీరు రాలేదు. అందుకని నేనే వచ్చాను. అయితే మీరు కోట ద్వారాలు మూసి వాటికి సాయుధ రక్షణలు పెట్టి మాకు శ్రమ కలిగించడం చేత నేరుగా రావటానికి బదులు కోటగోడలు దూకి రావలసి వచ్చింది. నీ కిరీటం ఉంచుకో శౌర్యవర్మ, నేను పుచ్చుకునేటందుకు రాలేదు, ఇచ్చేందుకే వచ్చాను అంటూ తేజస్వి ఒక బాకు పైకి తీశాడు. ఇది ఎవరిదో మీ వాళ్లల్లో ఒకరిది. వాళ్ళు దీన్ని నా గుడారంలో వదిలిపెట్టి వెళ్ళారు. ఆ వదిలిపెట్టిన వాళ్ళు ఎవరో నేను తెలుసుకోవచ్చా అన్నాడు తేజస్వి చుట్టూ కలయి చూస్తూ. మాధవవర్మ ధైర్యంగా ముందుకు వచ్చి నేనే అన్నాడు. అయితే నా ప్రాణాన్ని క్రిందటి రాత్రి గుప్పిట్లో ఉంచుకున్నవాడివి నీవేనన్నమాట. శభాష్, నీ రుణం ఉంచుకోదలచలేదు. నా చేతిలో ఉన్నది నేను నీకు ఇచ్చేస్తాను. నేను ఇవ్వలేనిది శౌర్యవర్మ ఇస్తాడనుకుంటాను. ఏం శౌర్యవర్మ, నువ్వు మనవాడికి నీ కూతుర్ని ఇచ్చే పక్షంలో నేను గజనగర సింహాసనం నీకు ఇచ్చేస్తాను. నాకా పిల్లా జల్లా లేరు, ఈ ఇద్దరిని పెంచుకుంటాను. తథాస్తు అనుమరి అన్నాడు తేజస్వి ఉత్సాహంగా. తన చెవులను తానే నమ్మలేక బొమ్మలాగా నిలబడి ఉన్న శౌర్యవర్మకు ఒక్కసారిగా చైతన్యం వచ్చింది. ఆయన తేజస్విని ఆలింగనం చేసుకున్నాడు. అప్పటికప్పుడే గొప్ప విందుకు సన్నాహాలు జరిగాయి. మరికొంతసేపటికి భోజనాల దగ్గర కాబోయే భార్యాభర్తలు పక్కపక్కనే కూర్చున్నారు. తరువాత వాళ్ళ వివాహం మహావైభవంగా జరిగింది. మాధవవర్మ భార్యా సమేతుడై వెళ్ళి గజనగరపు కోటలో గృహప్రవేశం చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తన తండ్రి రాజ్యాన్ని కాపాడటానికి తన ప్రేమను బలి చేయ సిద్ధపడిన లావణ్యవతి ఔదార్యం గొప్పదా? నిరాయుధుణ్ణి చంపరాదనే ఉద్దేశ్యంతో తన భవిష్యత్తును ప్రేమను
తనకు ఆశ్రయం ఇచ్చిన శౌర్యవర్మ క్షేమాన్ని త్యాగం చేసిన మాధవవర్మ ఔదార్యం గొప్పదా? తనను తన గర్భశత్రువు చంపక వదిలినందుకు యుద్ధంలో లభించిన గెలుపును కూడా వదులుకున్న తేజస్వి ఔదార్యం గొప్పదా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పలేకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. లావణ్యవతి గత్యంతరం లేని పరిస్థితిలో తన ప్రేమను త్యాగం చేసింది. మాధవవర్మ నిరాయుధుడైన శత్రువును చంపటానికే తేజస్వి గుడారం ప్రవేశించాడు. అతను ఆ పని చెయ్యకపోవటానికి కారణం అపకీర్తి భయం కావచ్చును. అందుచేత ఈ ఇద్దరి ఔదార్యము అంత ఉత్తమమైనది కాదు. కానీ తేజస్వి ఔదార్యం నిష్కలంకమైనది. తనను ఎవరో చంపవచ్చారన్న సంగతి అతనికి తప్ప మరెవరికీ తెలియదు. యుద్ధంలో విజయలక్ష్మి అతనిని వరించింది. అతని విజయాన్ని ఎవరూ కాదనలేరు. అందులో అపకీర్తి కూడా ఏమీ లేదు. తనను చంపకుండా వదిలిపెట్టినవాడు ఎవరో తెలియకముందే అతను తన విజయలక్ష్మిని శౌర్యవర్మకు ధారపోశాడు. అతను తన శత్రుశేషమైన మాధవవర్మ అని తెలిసినాక తన నిశ్చయాన్ని ఎంతమాత్రమూ మార్చుకోలేదు. తేజస్వి ఔదార్యం గొప్పది అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. స్వస్తి.